నష్టాలను కేంద్రానికి నివేదిస్తాం. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ జిందాల్ నేతృత్వంలో నిపుణుల బృందం వెల్లడి. అగ్నిపథంలో మార్పులు ఇకపై శాశ్వత సేవల్లోకి 50% మంది అగ్నివీరులు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన మిద్దె శ్రీనివాసరావు, కునాటి సురేష్. మోటుపల్లి ప్రసన్నకుమార్కు డాక్టర్ నాయుడమ్మ పురస్కారం. దేశానికి గర్వకారణంగా నిలిచిన శాస్త్రవేత్త డాక్టర్ యలవర్తి నాయుడమ్మ స్మారక పురస్కారం 2024ను నివేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మోటుపల్లి ప్రసన్నకుమార్కు అందజేయనున్నట్లు డాక్టర్ యలవర్తి నాయుడమ్మ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. ప్రస్తుతం భారత్లో కొనసాగుతున్న బహుళ దేశ యుద్ధ అభ్యాసం తరంగ్ శక్తిలో జపాన్ వాయుసేన కూడా పాల్గొంటుంది. తూర్పు చైనా సముద్రంలోని నిర్జన సెంకాకు దీవులపై చైనా, జపాన్ల మధ్య వివాదం ఉంది. తైవాన్ తీరానికి 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెంకాకు దీవులు సైనిక వ్యూహ రీత్యా ఎంతో కీలకమైనవి. రాబందులు డైక్లోఫినాక్ మందు అవశేషాలు కలిగిన పశువుల మృత కళేబరాలను తినడం వల్ల విసర్జక వ్యవస్థ దెబ్బతిని 1990 దశకంలో అవి 91-98% వరకు క్షీణించాయి. వాటి స్థానాన్ని కుక్కలు ఆక్రమించిన కుక్కకాటు, రేబీస్ కేసుల సంఖ్య అధికమయ్యింది. జంతు కళేబరాల మాంసాన్ని రాబందుల్లాగా కుక్కలు పూర్తిగా తినవు. రాబందుల సంరక్షణ కార్యాచరణ ప్రణాళిక 2020-2025 ఆరంభంలో నాటి కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమానికి రాబందులను సమర్థ సైనికులుగా అభివర్ణించారు. ప్రపంచంలోనే ప్రప్రథమంగా ఎర్రదల రాబందుల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం నేడు ప్రారంభించనున్నారు. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరుకు 70 కిలోమీటర్ల దూరంలోని రామదేవర బెట్టను రాబందుల రక్షిత ప్రాంతంగా 2012లో ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు రక్షిత అటవీ ప్రాంతంలోనే మాత్రమే రాబందులు ఉన్నాయి. అటవీశాఖ 2014 నుంచి అక్కడ రాబందుల సంరక్షణ చర్యలు చేపడుతుంది. ఓర్వకల్లు, కొప్పర్తి తరహాలో లేపాక్షిలో పారిశ్రామిక పార్కు. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, బెంగళూరు పారిశ్రామిక నడవల ద్వారా పారిశ్రామిక పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది. 9,000 ఎకరాల్లో ప్రతిపాదించిన ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు మొదటి దశ అభివృద్ధికి కేంద్రం ఇటీవల అనుమతించింది. దీనికోసం 2,796 కోట్లను కేంద్రం ఖర్చు చేస్తుంది. పథకం నెంబర్ 25 పారా ఒలింపిక్స్లో దూసుకెళ్తున్న భారత్. కంచుతో చరిత్ర సృష్టించిన కపిల్ గురువారం అద్భుత ప్రదర్శనతో కపిల్ పర్మార్ చరిత్ర తిరగరాశాడు. పురుషుల 60 కేజీల J1 విభాగంలో కాంస్యం సాధించాడు. ఫ్రాన్స్ నూతన ప్రధాని మైకెల్ బార్నియర్ను దేశ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గురువారం నియమించారు. భారత్లోనూ సింగపూర్లో సృష్టిస్తాం. భారత్, సింగపూర్ మధ్య సంబంధాలకు 2025లో 60 ఏళ్లు పూర్తి కానున్నాయి. ఈ వేడుకలను రెండు దేశాలు కలిసి నిర్వహించుకోవాలని, ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవాలని మోదీ సూచించారు. మొట్టమొదటి తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాన్ని త్వరలో సింగపూర్లో ప్రారంభించబోతున్నామని చెప్పారు. సెమీకండక్టర్ల తయారీ రంగంలో పరస్పరం సహకరించుకోవాలని భారత్, సింగపూర్ తీర్మానించుకున్నాయి. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల ప్రగతిని నరేంద్ర మోదీ, లారెన్స్ వాంగ్ సమీక్షించారు. సెమీకండక్టర్లు, డిజిటల్ సాంకేతికతలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ రంగంలో పరస్పర సహకారం కోసం భారత్, సింగపూర్ 4 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశాయి. పహాడీ, వాల్మీకి జాతులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో గుజ్జార్లలో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 15.6 లక్షలకు పైగా ఉన్న వీరు ఇప్పటిదాకా జమ్మూ కాశ్మీర్లో 10% ఎస్టీ రిజర్వేషన్లకు పూర్తి హక్కుదారులు. వాటిని ఇప్పుడు పహాడీ, వాల్మీకులతో పంచుకోవాల్సి వస్తుండడంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతుంది.